వెల్కమ్ టు టీవీ. కరీంనగర్ స్మార్ట్ సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు విచ్చేస్తున్నారు. వారితో పాటు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా బహిరంగ సభకు రాబోతున్నారు. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓదెల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కరీంనగర్ మరియు కేంద్ర నిధులు ఎలా వస్తున్నాయి అనేది. అన్న నమస్తే, చెప్పండి. కరీంనగర్ స్మార్ట్ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. కేంద్రం నుండి వచ్చే నిధుల గురించి చెప్పండి. కేంద్రం నుంచి ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాలుగా స్మార్ట్ సిటీకి సంబంధించిన పనులు ఏకదాటిగా వస్తూ ఉన్నాయి. వరంగల్తో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా లోపల కరీంనగర్ ప్రథమ స్థానంలో ఉన్నది. మన తెలంగాణ లోపలనే కరీంనగర్ అభివృద్ధి చెందుతున్న జీవన విధానము, కిరాయిలు కానీ, వర్క్ కానీ, వసతి కానీ అన్నీ ఉన్న కేంద్రంగా కరీంనగర్ అభివృద్ధి చెందింది. ఈ యొక్క స్మార్ట్ సిటీ ప్రదాత శ్రీ మోడీ గారు మనకు రావడం, ఇక్కడికి తెప్పించడం, అలాగే బండి సంజయ్ గారు పోయిన టర్ములో ఎంపీగా ఇప్పుడు మంత్రిగా ఉండి ఈ నిధులు రావడం లోపల వారి యొక్క కృషి చాలా ఉన్నది. అనేక గల్లీ ఈ మారుమూల గల్లీ అయినటువంటి ఇక్కడ కూడా మనం ఏదైతే మాట్లాడుతున్నామో హౌసింగ్ బోర్డు కాలనీ, ఇది ఒక మారుమూల ప్రాంతం. ఒకప్పుడు చిన్న తరహా వాళ్ళే ఇక్కడ ఉండేది. ఇప్పుడు 3 అంతస్తుల బిల్డింగులు ఇక్కడ గెలిచినాయి. కారణం స్మార్ట్ సిటీతోని నిధులు వచ్చి రోడ్స్ అన్నీ కూడా డెవలప్ అయినాయి. ఏ గల్లీలో పెడదాం నిధులు అనే దానికోసం గాను అంత అభివృద్ధిగా ఉన్నాయి. నేను వేసినటువంటి మార్కెట్స్ కానీ, నిన్న మంత్రి గారు ఎమ్మెల్యే చేసినటువంటి మార్కెట్స్ కానీ, ఇవి కానీ ఇవాళ 24 అవర్స్ నీళ్ళు ఇవ్వడం అనేది మన కరీంనగర్లోనే ప్రథమంగా మనం పెట్టుకుంటున్నాం. ఇది ఎక్కడ లేదు, తెలంగాణ లోపల మన దగ్గర ఉంది. ఇది చాలా గర్వకారణం. ఖట్టర్ గారు మన దగ్గర రావడం అనేది మన బండి సంజయ్ మంత్రి గారి యొక్క కృషి అమోఘం. దానివల్ల మనకు డంపింగ్ యార్డుకు మనకు నిధులు కావాలి. ఆ నిధుల విషయంలో కూడా వారితో మాట్లాడి మనం సాధించుకోవచ్చు. ప్రత్యక్షంగా వచ్చి చూస్తే మన సాధక బాధకాలు చూస్తే ఇస్తారని చెప్పేసి వారిని పిలవడం, ఇంకా అనేక మంది మంత్రులను కూడా, కేంద్ర మంత్రులను బండి సంజయ్ మంత్రి గారు మనకు రప్పించడం కోసంగా సిద్ధంగా ఉన్నారు. శరవేగంగా వరంగల్ కంటే ధీటుగా మనము కరీంనగర్ తయారు చేయడం లోపల మనం అగ్రస్థానంలో ఉండబోతున్నాం. ఇదంతా కూడా ఈ క్రెడిట్ గోస్ టు మన మంత్రి బండి సంజయ్ గారికి వెళ్తుందని చెప్పేసి బీజేపీ కార్యకర్తలుగా మేమందరం కూడా కరీంనగర్ ప్రజలకు విన్నవిస్తున్నాం.